పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాము. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుని దూత మాట్లాడుతూ, ప్రియులారా, ఏమని మాట్లాడుతుంది అని అంటే, యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా అని మాట్లాడుతుంది. నేను ఆజ్ఞాపించిన దానిని నువ్వు భద్రంగా గైకుంటే నీవు నా మందిరం మీద అధికారివై ఉంటావు, నా ఆవరణములను కాపాడువాడు వగుతావు. కాబట్టి నువ్వు ఇలా నా సన్నిధిలో నువ్వు ఉండగలిగితే కనుక నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇస్తాను అని మాట్లాడుతున్నాను. సన్నిధి ఒక భాగ్యమా అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో నిలవడము ఒక భాగ్యమా? చాలా మంది భాగ్యము గురించి, భాగ్యము అంటే ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సంపదలు అవి ఒక భాగ్యంగా ఆలోచించి వారు ఉన్నారు. ఆస్తులు అంతస్తులు చూసి వీళ్ళు భాగ్యవంతులు అనుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఏదైనా తినుబండారాలను చూసి ఇంతటి మంచి భాగ్యం నాకు కలిగింది అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో నిలవడము భాగ్యమా అని అంటే, చాలా మంది దేవుని సన్నిధిలో నిలవడానికి అది భాగ్యంగా ఎంచుకోవట్లేదు. పిల్లారా, ఏది భాగ్యమని మనుషులు ఎంచుకుంటున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, మనిషి ఏది భాగ్యం అని ఎంచుకుంటున్నాడంటే 18వ వచనం, మరియు కోరదగినది గాను చూడ ముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుటయే ఇది వానికి భాగ్యము. అంటే భాగ్యం అంటే ఏది భాగ్యం అనుకుంటున్నాడు మనిషి? పిల్లారా, ఒకడు ఆయుష్కాలములో, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో తిని త్రాగి చక్కగా బ్రతికితే, క్షేమముగా ఉంటే అదే భాగ్యం. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి ఆలోచన ఎలాగుంది? ఆనాడు సొలొమోను కూడా మాట్లాడుతున్నాడు. ఒక మనిషి ఏది భాగ్యం అనుకుంటున్నాడు అని అంటే, ఇదిగో ఆయుష్కాల దినములన్నీ కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖముగా బ్రతుకుటే భాగ్యము అనుకుంటున్నాడు. సుఖపడటమే ఒక భాగ్యం, సుఖపడడమే ఒక భాగ్యం అనుకుంటున్నారు పిల్లలు. మనుషులు ఆలోచన ఎలాగుందనంటే, సుఖపడడమే ఒక భాగ్యం అనుకుంటున్నారు. మరొక విషయాన్ని చూస్తే 2వ అధ్యాయము, ఇదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నా కన్నులు ఆశించిన వాటిలో
దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా అన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. భాగ్యం ఏంటనంటే, ప్రసంగి భక్తుడు మాట్లాడుతున్నాడు, నా కన్నులు ఆశించిన దాన్ని చేయడం భాగ్యం. ఏంటి భాగ్యం అని అంటే, నా కన్నులు ఆశించిన వాటిలో నేను దేన్ని చేయకుండా నేను అభ్యంతరము చేయలేదు. నేను కన్నా నువ్వు దేన్ని చూడాలనుకుంటే అది చూడు, నీ భాగ్యం అదే. నీ ఆయుష్కాల దినములన్నీ కూడా నువ్వు ఏం చూడాలనుకుంటే అది చూడు. ఇదిగో నీ హృదయము ఏది చెయ్యాలని నీవు ఆలోచిస్తావో అది చెయ్యి, అదే నీ భాగ్యం అంటున్నాడు. అదే నా పనులన్నిటికీ వలన నాకు దొరికిన భాగ్యం. మనుషులు ఈ ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. ఈ ఆలోచన కలిగి ఈ విధానములో మనుషులు ఉన్నారు. ప్రియులారా, ఏంటి నేను అనుభవించడమే భాగ్యం, అన్నపానములు పుచ్చుకున్నటమే భాగ్యం, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని సుఖంగా బ్రతకడమే ఇదే భాగ్యం అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వారు, దేవుని ఆత్మ కలిగిన వారు దేన్ని భాగ్యంగా ఎంచారన్నది మనం ఆలోచన చేస్తే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, 24వ వచనాన్ని మనం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడండి. అంటే పిల్లలు చూడండి, దేవుని ఎరిగినటువంటి వారు ఏంటి భాగ్యం అంటే క్రీస్తుతో ఉండడం భాగ్యం అనించారు. దేవుని మందిరములో ఉండడం భాగ్యం. దేవుని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏంటి మందిరములో ఉండడము అదొక భాగ్యం. అందుకనే దూత యెహోషువతో మాట్లాడింది, నా సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తాను. అది ఎంత భాగ్యం అంటే, ఇప్పుడు ఇక్కడ క్రీస్తుతో ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు పిల్లారా? ఆయన అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే ధనము భాగ్యమా, క్రీస్తు భాగ్యం అంటే మనం చెప్తాం ధనం భాగ్యం, అన్నం భాగ్యం. అన్నం భాగ్యమా, వాక్యం భాగ్యమా? అన్నం భాగ్యమా, వాక్యం భాగ్యం అంటే లోకం చెప్పేది ఏంటంటే అన్నం భాగ్యం కాదు, వాక్యం వాక్యం భాగ్యం కాదు, అన్నం భాగ్యం. చూడండి, ఫంక్షన్లోకి మనం వెళ్తూ ఉంటాం, దిన కార్యక్రమాలకు కానివ్వండి, లేదా మెచ్యూర్ ఫంక్షన్లు కానివ్వండి, లేదా పెళ్ళిళ్ళకి కానివ్వండి వెళ్తూ ఉంటాం. ప్రార్థనలో ఉండేది ఎంతమంది? ప్రార్థనలో ఉండేది ఎంతమంది అని అంటే, ఒక 50 మంది ప్రార్థనలో ఉంటే భోజనాలకి 500 మంది వస్తారు. భోజనాలకి 500 మంది వస్తారు. ప్రార్థనకి ఒక 100 మంది 50 మంది ఉంటే ప్రార్థనకి 50 మంది, వాక్యం వినడానికి 50 మంది ఉంటారు. భోజనాలకి మాత్రం 500 మంది వస్తారు. ఎక్కడి నుంచి వస్తారో ఏగలు ముసురునట్టు ముసిరేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అప్పటిదాకా ప్రార్థనలో ఎవరు ఉండరు, అప్పటిదాకా ప్రార్థనలో ఎవరు కనిపించరు. ఎప్పుడైతే పాస్టర్ గారు ఆమేన్ అని అంటాడో, దీవెనిస్తాడో, అప్పుడు ఏ సందులోంచి ఆ సందులోంచి, ఈ సందులోంచి, ఈ సందులోంచి, ఆ సందులోంచి అసలు కుర్చీలు ఖాళీ లేకుండా, ప్రార్థనలో ఉన్న వాళ్ళకి కూడా కుర్చీలు ఖాళీ లేకుండా ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఉన్న వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు దాకా ఎవరు లేరు కదా అనుకుంటారు, కానీ కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే కాచుకుని ఉంటారు అన్నమాట భోజనం కోసం. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి దీన్ని భాగ్యంగా పెంచాడంటే అన్నాన్ని భాగ్యంగా, అన్నపానములు పుచ్చుకున్నటమే ఒక భాగ్యంగా ఎంచాడు. కళ్ళు ఆశించే వాటిని చూడడమే ఒక భాగ్యంగా పెంచాడు. పిల్లలు ఇంకా ఏంటో భాగ్యం అని అంటే, ఏదైతే హృదయం తోచింది అనుభవించడమే, ఏది ఇష్టపడుతున్నాడో అది అనుభవించడమే భాగ్యం అని ఎంచాడు. కానీ మోషే అంటున్నాడు, పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి
ఐగుప్తి ధనం కాదు భాగ్యం, క్రీస్తు భాగ్యం. క్రీస్తు ఏంటి గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని శ్రమలతో ఉండి శ్రమ అనుభవించడము మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎందుకనగా అని మాట్లాడాడు. ఎందుకు ఇలా జరిగింది? అందరూ ధనము భాగ్యం అనుకుంటున్నారు కదా, అన్నపానములు భాగ్యం అనుకుంటున్నారు కదా, చూచిన దాన్నల్లా అనుభవించాలని అది భాగ్యం అనుకుంటున్నారు కదా. మరి ఎందుకనగా ఇతడు ఎందుకు ఇలాగ అనుకుంటున్నాడని ఎందుకనగా మాట్లాడు ప్రియులారా. అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానము యందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. ఈ లోకంలో ఎంత ఆస్తున్నా, ఎంత తిండున్నా, ఎంతున్నా ఒక దినాన్న పరలోకానికి మనం వెళ్ళాలి. మనం వెళ్తున్న వారిని చూస్తున్నాం. వెళ్తున్న వారు ఏమైనా పట్టుకుని వెళ్తున్నారా, వదిలేసి వెళ్తున్నారా? ఏం చెప్పాలి? వెళ్తున్న వారు ఏమైనా పట్టుకుని మీద అదేమన్నా నేను అట్టుకుని వెళ్తున్నారా, వదిలేసి వెళ్తున్నారని అంటే ఎంత ఆస్తున్నా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎన్ని లక్షల డబ్బులున్నా, ఎన్ని కోట్లు డబ్బులున్నా, ఎంత బంగారం ఉన్నా, కేజీలు బంగారం ఉన్నా, ఎంత ఆస్తున్నా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్తున్న వారిని మనం చూస్తున్నాం. మనం కూడా ఒక దినాన్న ఏదో ఒక దినాన్ని వెళ్ళాలి. ఇవాళ రేపు ఎప్పుడోకప్పుడు మనం కొద్దిగా బ్రతికితే కొంతకాలం బ్రతికి వెళ్తాం. మన వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఒక దినాన్ని మనం కూడా వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు ప్రియులారా అక్కడ కలగబోయే బహుమానం, ఆ బహుమానం వైపు మనుషుల చోట్ల ఈ లోకంలో కనిపించే దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు తినాలి, తాగాలి, సుఖించాలి, ఇవి చూస్తున్నారు. కలగబోయే ఒక బహుమానం ఉంది. ఆ బహుమానంలోనికి నువ్వు వెళ్ళాలి. అందుకని అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎడల మీతో నేను చెప్పుదును. నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకుని వెళ్తాను. పిల్లారు చక్కగా మాట్లాడాడు పిల్లారు ఇక్కడ. కాబట్టి మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, ఈయన ఎందుకు ఇలాగా పిల్లరా ఏంటి క్రీస్తుతో ఉండాలని ఇష్టపడుతున్నాడు అని అంటే కలగబోయే బహుమానం యందు అతడు దృష్టి నిలిపిన వాడే ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానం యందు దృష్టి ఉంచాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరములో నిలవడము అదొక భాగ్యం. ఎందుకు మందిరంలో నిలవడము ఎందుకు భాగ్యం అని అంటే ప్రియులారా, రేపు దినాన్న ఆ కలగబోయే బహుమానము మందిరము ద్వారాగా దేవునికి ఇస్తాడు. క్రీస్తు ద్వారా దేవుడినికి ఇస్తాడు. మందిరములో నుండి భక్తుడైనటువంటి యాకోబు గారు మాట్లాడతారు, ఇది ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. అంటే మందిరము ఏంట్రానంటే పరలోకానికి తీసుకుని వెళ్ళే గుమ్మం. ఈ గుమ్మం ఏంటి అని అంటే, ఈ గుమ్మం గుండా ప్రవేశించే వారందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి వారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు భాగ్యవంతులా, నరకానికి వెళ్ళే వాళ్ళు భాగ్యవంతులా? మీరు ఆలోచించండి. మందిరానికి రాకోకుండా, మందిరంలో లోపలికి రాకుండా, క్రీస్తుతో ఉండకుండా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు క్రీస్తుకు వేరైనటువంటి వారు అందరూ కూడా ఎవరంటే ఆయన వారు కాదు, ఆయన వారు కాని వారందరూ కూడా క్రీస్తుతో ఉన్నవారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఎందుకనంటే ఇక్కడ సంఘములో దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే సార్వత్రిక సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని ఆయన వచ్చి తీసుకుని వెళ్తారు. అందుకని ఉదాహరణగా రాహాబు అనేటువంటి వేషం మనకు చూపించాడు. ఇదిగో నీ ఇంట్లో ఉన్న వారిని మాత్రమే మేము ఉత్తరవాదులం, బయట ఉన్న వారిని మేము ఉత్తరవాదులం కాదు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు నూతన బంధన ప్రకారంగా మందిరములో ఉన్న వారికి మాత్రమే సేవకుడు ఉత్తరవాది. మందిరంలో ఉన్న వారి మాత్రమే సేవకుడు ఉత్తరవాది. మందిరం బయట ఉన్నటువంటి వారి ప్రాణమునకు వాళ్ళే ఉత్తరవాదులు. మైకి శబ్దము ద్వారాగా వాక్యం చెప్తున్నాం. ఇదిగో పరలోకపు గవుని ఇదే. పరలోకానికి వెళ్ళాలనంటే ఇదిగో మీరు మందిరంలో ఉండండి, అది గొప్ప భాగ్యం. ఈ మందిరంలో ఉండడమే గొప్ప, మందిరంలోకి రావడమే, వాక్యం వినడమే అది భాగ్యం. ఈ భాగ్యం కాదని నాకు తిండే కావాలి, నాకు అన్నపానములే కావాలి,
నేను చూచిందల్లా నేను చూచిన దాన్ని ఆశించి దాన్ని నేను అనుభవించాలి అని అనుకుంటే వారి ఇష్టం. అందుకని ధనవంతుడు వదిలేశాడు దేవుడు. ఏ ఇష్టం అంటే అతడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుని తిన్నాడు, తాగాడు, సుఖించాడు. తీరా చూస్తే పరలోకానికి వెళ్ళే భాగ్యం అతనికి లేదు, నరకానికి వెళ్ళాడు. కాబట్టి యవన కాలంలో ఉన్న మీరు, అలాగే మైక్ శబ్దం ద్వారా వింటున్న వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం యెహోషువతో మాట్లాడినటువంటి మాట ఒకసారి మనం చూడగలిగితే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకుని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై ఉంటావు, నా ఆవరణములను కాపాడుదువు, మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. ఇదిగో నీకు కూడా నేను చెప్తున్నాను, ఇదిగో ఒక భాగ్యం, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావడమే ఒక భాగ్యం, దేవుడు నిన్ను దర్శించడమే ఒక భాగ్యం, మారు మనసు పొందడమే ఒక భాగ్యం, పాపక్షమాపణ పొందుకోవడమే ఒక భాగ్యం, పరలోకానికి వెళ్ళే వారిలో ఒకటిగా నువ్వు ఉండడమే ఒక భాగ్యం. అందుకంటే మరొక భాగ్యము లేదు, మరొక భాగ్యవంతుడు లేడు. నీకంటే భాగ్యవంతులు లేరు. పరలోకానికి వెళ్ళే నీకంటే భాగ్యవంతులు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఈ లోకంలో నీకు అన్నం లేకపోవచ్చు, పానీయం లేకపోవచ్చు, సుఖభోగాలు లేకపోవచ్చు, కష్టాలు, శ్రమలు, బాధలు, విరుకులు, ఇబ్బందులు నీకు ఉండొచ్చు. కానీ పరలోకం నీకుంటే కనుక నీకంటే భాగ్యవంతుడు మరొకడు లేడు. కాబట్టి గమనించి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి సిద్ధపడి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసుకుని మిమ్మల్ని మీరు సరి చేసుకుని, ఆనాడు మోషే ఎలాగైతే క్రీస్తుతో ఉండడమే భాగ్యమని ఎంచుకున్నాడో, అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో క్రీస్తుతో ఉండడమే భాగ్యమని ఎంచుకుని ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు మనం చేయించున్నాం. ప్రార్థన. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాదయలు మహాకృపలో గడిచిందంతా కూడా ఎంతగానో మమ్మలను కాచి కాపాడి మీరు ఎక్కడ చేయడం భద్రపరిచి మంచి ఆరోగ్యమును, ఆవిష్కారాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, నా ప్రియబిడ్డలు ఈ దిన జీవితాన్ని ప్రారంభించిన బిడ్డలు సిద్ధపడుతుండగా వారి పనులు, ప్రయాణాల్లో మీ తోడుగుని సాగించండి. ఉదయాన్నే లేచి పొలాలు వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్కి వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, తాపే పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, వెళ్తున్న వారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలు, ఎలక్ట్రిషియన్ పనికి వెళ్తున్నవారు, వాటరింగ్ పనికి వెళ్తున్నవారు, అలాగే డ్రైవింగ్కి వెళ్తున్నవారు, ఆటో డ్రైవర్లు, అలాగే నేను వ్యాన్ డ్రైవర్లు, అలాగే ఆయన బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఇలా ప్రభావ డ్రైవింగ్కి వెళుతుండగా మీ కాపుదల భద్రత నా ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. వారి డ్రైవింగ్లో మీ తోడుగుని సాగించండి. నేను అలాగే మా ప్రియబిడ్డలు అనేక మంది ఆయన రొయ్యల చెరువుల మీద, చేపల చెరువుల మీద కావాలంటున్న వారు ఉన్నారు. ఆయన వారు చెరువుల మీద ఉంటుండగా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించి మీ సన్నిధిలో బలవంతులు ఉండడానికి మీకు చూపించండి. అలాగే మీ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను చెరువులు చేస్తున్న వారు ఉన్నారు. ఆ చెరువులు సమృద్ధిగా ఫలించడానికి మీకు చూపించండి. అలాగే నేను మా ప్రియబిడ్డలు అనేక మంది గల్ఫ్ దేశాల్లో, అమెరికా దేశాల్లో, కువైట్ దేశాల్లో, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఆయా దేశాల్లో పనిచేస్తుండగా మీకు ఆపుదల భద్రత వరకు అనుగ్రహించండి. వారి పనులు, ప్రయాణాలు మీ తోడుగా సాగించండి. అలాగే మా ప్రియబిడ్డలు అనేక మంది నాయన ఐదుగో తండ్రి నాయన ఆయా పనులకు వెళ్తున్న మీకు ఆపుదల భద్రత ఇచ్చండి. సంతోషపరలో ఉన్నటువంటి సంఘటనలందరినీ బట్టి మీకు వందనాలు. సంతోషపరలో ఉన్న కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుగా సాగించండి. ఉదయాన్నే లేచి నాయన ఆయా పనులకు వెళుతున్న మీకు ఆపుదల దయచేయండి. ఆయన అలాగే ఆయన చేపల చెరువులు, రైలు చెరువులు చేస్తున్న వారిని ఆ చెరువులు సమృద్ధిగా ఫలించడానికి మీకు చూపించండి. అలాగే దూర ప్రాంతాల్లో వెళ్ళి జీవరాశులను పెంచుతున్న వారు ఉన్నారు. ఆ జీవరాశులు కూడా ప్రభు చక్కగా పెరిగి ఆయన మంచి అభివృద్ధి పొందడానికి సాధించండి. ఆయన అలాగే ఆయా దేశాలకు వెళ్ళిన వారు, ఆయా ప్రాంతాల్లో, హైదరాబాద్లో, అలాగే నేను ఇతర దేశాల్లో ఉంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారికి మీకు ఆపుదల భద్రతను గ్రహించండి. మీ సన్నిధిలో వారు బలవంతులు ఉండడానికి సాధించండి. అలాగే ఎవరైతే బలహీనంగా ఉన్నారో
వారిని బలపరచండి, మంచి ఆరోగ్యం దయచండి. ప్రతి విధమైన బలహీనతను యేసు నామంలో బంధించండి నాయన. అలాగే నాయన ఇదిగో తండ్రి, ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారు వారి గర్భాలు తెరిచి జీవం గల బిడ్డలను వారికి అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలంలో సులువైన కానుపన ప్రభు నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఈ పరిచయలో నాయన ఇదిగో తండ్రి, ఆయన పాలభాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వారందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఈ రోజు పునరుద్ధాన దినం కనుక మీ మందిరంలో ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రతి మాది వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిర్ణయ సహవాసం సత్యం, కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదాతోడే నడిపించును గాక. ఆమె అందరికీ వందనాలు.